క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా దేవాది దేవునికి కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ చేరవచ్చిన సంఘమంతటికి ఉదయకాలపు శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క చెంత కృపలో దేవుడు మనల్ని సజీవులుగా నిలిపి ఆయన్ని గణపరిచేటటువంటి స్థితిని మనందరికి దేవుడు అనుగ్రహించేందుకు మనమందరము దేవునికి వందనస్తులమై ఉన్నాం. మానసిక శారీరక సమస్యలు కలిగిన వారి సంరక్షణ, వైకల్యము, సంరక్షణ మరియు గౌరవము అనేటటువంటి ధ్యానాంశంను ఈ ఆదివారం మనకు ఏర్పాటు చేయడం జరిగింది. డిజైబిలిటీ కేర్ అండ్ హానర్. డిజైబిలిటీ కేర్ అండ్ హానర్, సంరక్షణ మరియు గౌరవము, వైకల్యము కలిగినటువంటి వారి ఎడల. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు మొదటి పాఠముగా, అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 32 నుంచి 35 వరకు 2వ పాఠముగా, మార్కు సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు సువార్త పాఠంగా, తిరిగి 146వ కీర్తన ఉత్తర ప్రచిత్రంగా మనము చదువుగా విన్నాం. ఈరోజు మరి శారీరక మానసిక వికలాంగుల ఆదివారంగా ఈ ఆదివారం నిర్వహిస్తూ మనము దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ శుభప్రదమైన సమయం కొరకై మనం అందరము లెక్కలేని వందనాలు ప్రభువుకు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రతి దేశంలో మరి ఈ మానసిక వైకల్యం కలిగినటువంటి వారు లేకపోలేదు. అంటే ఈ శారీరక అంగవైకల్యము ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రీతిగా వివరణ ఇవ్వబడుతూ ఉన్నట్లుగా మనము ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకనంటే ఈ వైకల్యం కలిగినటువంటి వారు మానసికమైనటువంటి పనులను తమకు తాము చేసుకోలేనటువంటి పరిస్థితి, ఒకరి మీద ఆధారపడేటటువంటి పరిణామాన్ని ఈ వైకల్యం కలిగినటువంటి వారు కలిగి ఉంటారు. అంటే జీవితాన్ని పూర్తి స్థాయిలో సంతోషంగా గడపలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క పరిణామం